హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రభా. ఈరోజు ఒక న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే అండి పాలు ఉప్మా. ఉప్మా అనగానే పిల్లలు మొహం చిట్లిస్తారు కదా, నాకు వద్దని మారం చేస్తారు. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఈ ఉప్మా పెప్మా నాకు వద్దు మమ్మీ అంటారు. కాకపోతే ఇలా చేసి పెట్టండి ఒక్కసారి, మీ పిల్లలకి చాలా అంటే చాలా బాగుంటుంది. పాలతో ఉప్మా. దీనికోసం 1 ఇంచ్ అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, 1 గ్లాస్ నిండా సుజీ రవ్వ తీసుకోవాలి, సన్నగా తరుక్కోవాలి. ముందుగా కడాయిలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకొని బాగా వేగాక అల్లం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల నీళ్లు, 1 గ్లాసు పాలు పోసుకోవాలి. పాలు కాగినవైనా పర్వాలేదు, పచ్చివైనా పర్వాలేదు, పోసుకొని మరగ కాచాలండి. ఇప్పుడే ఉప్పు వేయకండి, లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు రవ్వ పోసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. కొంచెం జారుగా తీసుకోవాలి, ఎందుకంటే చల్లారిపోతే ఇది గట్టిగా అయిపోతుంది మరిని, అందుకని జారుగా దించేసుకోవాలి. పైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే పాలతో ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా తీయగా భలే ఉంటుంది. ఇందులోకి కొంచెం పుల్లగా నిమ్మకాయతో చేసిన పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నిమ్మకాయ ఊరగాయ అయినా మామూలు చింతపండు పచ్చడైనా చాలా బాగుంటుంది పుల్లగా. పొద్దున్నే పాలు తాగని పిల్లల కోసం కూడా ఈ రెసిపీని చేసి పెట్టండి. చాలా అంటే చాలా పోషకాలు లభిస్తాయి పిల్లలకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.